అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై 14 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్య అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాలని వారు 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారి వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి దీని ఫలితాల ప్రకారము కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు పునర్వసు 4వ పదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు. ఇక నక్షత్ర ప్రభావం రేపటి రోజున పుష్యమి నక్షత్ర ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. మీరు ప్రారంభించే పనులకు పెద్దల యొక్క ఆశీస్సులు, దైవానుగ్రహం లభించే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. గ్రహబలాల ప్రకారము చంద్రుని అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గురు ప్రభావం విద్య, ఉద్యోగం, ధన విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తుంది. కుజ ప్రభావం వల్ల కొంత ఆవేశం వచ్చే అవకాశం ఉంది. మాటల్లో సమయాన్ని పాటించాలి. శుక్రగ్రహము కుటుంబ సౌఖ్యము, స్నేహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక పరిహార పరంగా రేపటి రోజున శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ మంత్రం 1 నిమిషాలు జపించండి. పేదలకు అన్నదానం చేయడం శుభప్రదము. తెల్లని పుష్పాలతో శివునికి పూజ చేయండి. కర్కాటక రాశి వారికి పరమశివుడు మరియు పార్వతీదేవి ఆరాధన అత్యంత శుభప్రదం అండి. అలాగే దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. ఇక రేపు రోజున కర్కాటక రాశికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు, శుభ సమయం ఉదయం 9 నుండి 12 గంటల వరకు. రేపటి రోజున మీ సహనము, ప్రేమ, ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందిస్తాయి. తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండి ప్రశాంతంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. రేపటి రోజున ఈ రాశి వారి వాళ్ళ కాళ్ళ దగ్గరికి 2 వ్యక్తులు అయితే రాబోతారండి. ఈ 2 వ్యక్తులు వీరి కాళ్ళ దగ్గర రావడం గల కారణం ఏంటి, అసలు ఆ వ్యక్తి ఎవరో విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుగా మనం గమనించినట్లయితే అండి, ఎవరైనా వీరికి కష్టం అని వస్తే మాత్రము వీరైతే అస్సలు వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేయండి అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడేస్తారు. కానీ వారు ఆనందంగా ఉంటారండి. అప్పటి వరకు ఏంటంటే మీ దగ్గర నుండి అవసరాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు మీ దగ్గర చాలా నటిస్తారు. తర్వాత మిమ్మల్ని ఏంటంటే దెబ్బతీసే విధంగా ప్రయత్నం మొదలు పెడతారు. లోకం అలా ఉంది కాబట్టి మనం ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోకూడదు. ఎవరిపైన కూడా అంటే డిపెండ్ అవ్వకూడదు. అలాగే వారిని మనం తలపైన పెట్టుకొని ఊరికే విధంగా మనమైతే ప్రవర్తించకూడదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం ఏమిటంటే కొంతమంది అసలు ఏ విధంగా ఉంటారో తెలుసా అండి, పైకేమో చాలా చక్కగా నటిస్తూ ఉంటారు, లోపల మాత్రం మన మీద కుళ్ళు కుడంతరాలు పెంచుకుంటూ ఉంటా అని చెప్పచ్చు. ఆ విధంగా కొంచెం మనల్ని పొగిడినా లేదంటే మన పనితనం కానీ లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కానీ ఏదంటే ఒక అందాన్ని కానీ ఇలా ఏదైనా కానీ ఒక పర్సనల్కి సంబంధించినటువంటి ఏవైనా మీరు ఇలా ఉంటారో మీరు బాగా చేస్తా అని చెప్పి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనం అందరం ఎక్కేసే విధంగా ఉండకూడదు అనమాట. వారు అసలు దేనికి ఈ విధంగా చెప్తున్నారు, దేనికి సంబంధించి మన దగ్గర అసలు ఏ విధమైనటువంటి అంటే ఏ విషయం పట్ల మన దగ్గర ఏదైనా తెలుసుకోనుకుంటున్నారు, లేదంటే మన దగ్గర ఏదైనా అవసరానికి వచ్చారా, ఇటువంటివి కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది ఇంతకుముందు గతంలో మీ దగ్గర కొంతమంది అవసరానికి మిమ్మల్ని చాలా బాగా ఎక్కువగా వాడుకున్నారండి. వాడుకొని మిమ్మల్ని చీకొట్టారు. సమాజంలో మీరంటే ఒక చెడ్డవారనే విధంగా నలుగురిలోనూ మిమ్మల్ని చూపించాలనేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు బయటపడాలని చెప్పుకోవాలి. అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టినా, ఏ విధంగా సమాజంలో మిమ్మల్ని అంటే అఘోరపరచాలని చెప్పి నిలబెట్టాలని చెప్పి చూసినా కూడా మీరు ఎక్కడా కూడా వారికైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అయితే వారు విసిగి వేసారి ఇక వీరిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం మనం చేయాలనుకోకూడదు. ఎందుకంటే అమ్మో వీరి జోలికి పోకూడదు అనే విధంగా ఒక రియలైజేషన్ వాళ్ళకి వచ్చారనమాట. కాబట్టి వారంతటా వారే తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సారీ చెప్పి మీకు
మిమ్మల్ని ఇక ఇప్పుడు కూడా మీతో ఎటువంటి గొడవలు కానీ లేదంటే ముందు రోజుల్లో ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారి వల్ల కలగకుండా ఉంటామని చెప్పి మీ దగ్గర ప్రమాణం చేస్తారండి. అలాంటి వారు ఎవరంటే మీకు దగ్గర రిలేషన్స్ కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, శ్రేయభిలాషులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కానీ కొంతమంది అయితే వ్యక్తులు మీ దగ్గర సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులు మీ ద్వారా అంటే సహాయాన్ని పొంది మిమ్మల్ని బ్యాడ్ చేయనటువంటి కొంతమంది ఒపీనియన్ అలా ఉంటుందన్నమాట. అలాంటి వారు మీ దగ్గరకు వచ్చేసి రేపటి రోజున ఎవరైతే చీకొట్టి మీరు అవసరం లేదు, మీ అవసరం మాకు ఇంకా లేదు, అసలు మీరే అవసరం లేదని చెప్పేసి దండం పెట్టిన వాళ్ళు రేపటి రోజున మరలా తిరిగి వచ్చి మీ దగ్గర చేతులు జోడించి మరి నమస్కరించి మా తప్పు అయిపోయిందని చెప్పి మిమ్మల్ని తప్పకుండా అడుగుతారండి. ఇక అలాగే మీరు మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మన తప్పు వీరికి ఇంకా సహాయం చేయలేదేమో, అయ్యో పాపం మనల్ని అడిగాడు కదా సహాయం పాపం మనకంటూ మన ఇక వారికి ఎవరు చిక్కకు మనల్ని అడిగారేమో పాపం మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది, మనలా మనం సంపాదించుకోవచ్చు పోనీలు అని చెప్పి మన మంచి మనసుతో ఆలోచిస్తారండి. మీరు కాకపోతే ఏంటంటే ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక అలాగే కుళ్ళు కుడంతలు అనేవి మీకు అస్సలు తెలియదు. కాకపోతే పైకి ఏంటంటే ఈ రాశి వారంటే చూడడానికి చాలా గంభీరంగా ఉంటారనమాట. ఎదుటి వ్యక్తులు మాట్లాడన్నా కూడా అమ్మో వీళ్ళకి చాలా కోపం ఎక్కువ కాబోలు, లేదంటే గర్వం ఎక్కువ కాబోలు అనే విధంగా మీ యొక్క ముఖ కవికలు, మీ యొక్క ముఖభావాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ మీతో మాట్లాడంటే కొంచెం ధైర్యము చేయరు, వెనుకడుగు వేస్తారు. ఆ విధంగా మీ యొక్క మాట తీరు అలా ఎలా ఉంటుందంటే ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతారండి. కాకపోతే ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, ఎవరికైనా కానీ చెడుగా కనుక మీకు అంటే పర్సనల్గా మిమ్మల్ని కానీ చెడుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెడుగా తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు, లేదంటే మీకు ఏదైనా కానీ వారిపైన బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ వెంటనే మీకు అర్థమైపోతుంది. అలాంటి వారిని మీరు ఏం చేస్తారంటే పట్టించుకోరనమాట. అసలు మీ జీవితంలో కూడా వారి ముఖం కూడా చూడరు. మంచిగా ఉంటే మీరు కూడా చాలా మంచిగా ఉంటారు. అదే మీకు ఏదైనా కానీ చెడు తలపెట్టాలని చెప్పి అనేటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చినా కూడా మీరు ఇట్టే పసిగట్టేస్తారు. కాకపోతే ఏంటంటే అండి మీలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎవరైనా మాకు బాగా మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఏదైనా సహాయం కావాలని అనగానే మీ మనసు వెంటనే చలించిపోతుంది అనమాట. అంటే అసలు ఇక మేము తప్ప వాళ్ళకి ఎవరు కూడా సహాయం అందించే వాళ్ళు లేరేమో పాపం, అందుకే మా దాకా వచ్చారు, మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఏం ఆలోచించకుండా వారికి ముందు సహాయం చేయాలన్నటువంటి ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా చేస్తారు. కాబట్టి అతి మంచితనం అనేది కొన్ని చోట్ల కూడా పనికిరాదండి. కాబట్టి అతి మంచితనానికి కొంచెం తగ్గించుకోవాలి. ఇక అలాగే మీరు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి విషయాల్లో రేపటిలోనే కొంచెం జాగ్రత్త పడాలి. రేపటిలోనే చేస్తాం కదా, రేపటిలోనే చేయకపోతే ఏమైనా తర్వాత చేసుకోవచ్చు అనేది ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి ముందు రోజుల్లో కొంచెం మీకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇక రేపటిలోనే మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అసలు కొంచెం కూడా సమయం లేదనుకోకుండా మీ పనులపై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే పిల్లలతోనూ పెద్దలతో అందరితో కూడా కాసేపు అయితే కాలక్షేపంగా రేపడం గడుపుతారు. అలాగే దైవ నామస్మరణ చేసుకుంటారు. మీ ఇష్టదైవం మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో అయితే దేవుని పెట్టుకోకుండా మర్చిపోకండి. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టికి ఉప్పు ఆవాలతో రుచి చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీపై ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నరదిష్టి అనేది తొలగిపోవాలంటే వారంలో ఒకసారైనా ఉప్పు ఆవాలతో కలితే దిష్టి తీసేసుకోండి. ఇక అలాగే మీ మనసులో ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఏదైనా ఒక పనిలో కుడి తలపెట్టినటువంటి పనిలో అయ్యో మాకు ఇది అవ్వదేమో, అసలు సక్సెస్ అవ్వేమో అని దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ పనికి రేపటి మీరు ప్రారంభిస్తారండి. ఇంకా ఏదో ఒకటి చేసి ధైర్యం చేసి ఈ పని చేయాలనేటువంటి తెగింపు ఆలోచన అనేది మీలో వస్తుంది. దానికి సహాయంగా బంధువులు, కుటుంబ సభ్యులైనటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా మీకు ధైర్యాన్ని అందిస్తారు. ఆ ధైర్యంతో మీరైతే ఏదైతే అది అయిందనేటువంటి ఉద్దేశంతో ఆ పని ఎలాగైనా అయితే సక్సెస్ అయితే అవుతుంది చెప్పేటువంటి ఉద్దేశంతో మీ పని మీరైతే స్టార్ట్ చేస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్నింటిలో కూడా మీరైతే రేపటి లాభాలు గడిస్తారు. కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా మీకు మంచిగానే రేపటి కలుసుబాటుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎదురవుతాయి, కానీ సాయంత్రం కల్లా మీరు మరలా చక్కగా మీరైతే ముడిపటిలాగే చక్కగా ఉంటారండి. ఇక అలాగే ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమికుల పరంగా చూసినట్లయితే రేపటి కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవాలి. ఇంట్లో చెప్పుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ లేదంటే ప్రేమకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నటువంటి విషయంలో మాత్రం కొంచెం రేపటి మీకు చొక్క ఎదురుగా అవుతుందని చెప్పుకోవాలి. మరి తెలిసినా కానీ కర్కాటక రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగిరే మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.